అందరిపై గురిగాక. మనము ఖురాన్ యొక్క సందేశం కార్యక్రమంలో ఉన్నాము. 46వ అధ్యాయం నుండి 3వ వాక్యాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాము. అదేమిటంటే, దైవము ఈ సృష్టిని ఒక ప్రత్యేకమైనటువంటి పరిమాణంలో, ఒక ప్రత్యేకమైనటువంటి కాల నిర్ణయంతో పాటు సృష్టించాడు. ఏది కూడా పర్మనెంట్ కాదు, ఏది కూడా ఎలాగ పడితే అలా కాదు. ఒక రిథము, ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక, ఒక లయ, ఈ విధంగా మన సృష్టిలో కనబడుతూ ఉంటుంది కదండి. అస్తవ్యస్త గందరగోళం ఇది కూడా ఉండదు. మనము ఎంతగా ప్రయత్నం చేసినా దైవం యొక్క సృష్టిలో అవకతవకలు, లేకపోతే హెచ్చు తగ్గులు, లేకపోతే అలా ఇర్రెగ్యులారిటీస్ మనం చూడం. చాలా పెర్ఫెక్ట్ అయినటువంటి ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక నిపుణుడైనటువంటి ఒక శిల్పి ఏ విధంగా శిల్పాన్ని ఒక అందంగా చెక్కి తయారు చేస్తాడో, అలాగా దైవం ఈ సృష్టిని చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఎక్కడ కూడా మనం దాన్ని పాడు చేస్తాం, కానీ దైవం ఎక్కడ కూడా చాలా పెర్ఫెక్ట్ అయినటువంటి బ్యాలెన్స్ తోటి ఈ సృష్టిని సృష్టించాడు కదా. అదే విషయాన్ని చెప్తున్నాడు. మేము భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సకల వస్తువులను సత్యం ప్రకారం ఒక ప్రత్యేక కాల నిర్ణయంతో సృష్టించాము. ఇంకా ఇన్ఫినిటీ, ఇంకా ఏది కూడా ఇంకా ఎండ్ లేదు దీనికి, ఇంకా ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అనడానికి లేదు. ప్రతిదీ నాశనం అయిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిదీ కూడా ఏమంటే కొంతకాలానికి అంతా కూడా సమస్యపోతుంది, ఏమి కూడా ఇక్కడ మిగలదు. ఎందుకు? ఒక నిర్ణయంతో ఇన్ని రోజులు ఎక్స్పైరీ డేట్ ఆయన సెట్ చేసేసాడు. ఎక్స్పైరీ డేట్ లేకుండా ఏది కూడా లేదు. మనిషికి ఉన్నది, అలాగే జీవజాలానికి ఉన్నది. దైవం మనిషి కోసం సృష్టించినటువంటి సృష్టికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అని పెట్టాడు. అదే చెప్తున్నాడు. ఒక ప్రత్యేక కాల నిర్ణయంతో సృష్టించాము. ఈ లోపే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఎక్స్పైరీ అయిపోయింది విషంతో సమానం కదండి మెడిసిన్ అనేది. అలాగా ఎక్స్పైరీ అవ్వనంత వరకు మన ఎక్స్పైరీ ఏంటి? మన మరణమే. మన ఎక్స్పైరీ మన మరణమే. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కాబట్టి నీ ఎక్స్పైరీ డేట్తోనే పుట్టావు. పుట్టడానికి నువ్వు ఎక్స్పైరీ డేట్తో పుట్టావు. అయితే అది దాన్ని సీక్రెట్గా పెట్టాడు. ముందు తెలిస్తే ఏమవుతుంది? ప్రతిరోజు చచ్చిపోతావు నువ్వు, ఆ భయంతో, ఆ బెంగతోటి, ఆ బాధతోటి. కాబట్టి దాన్ని నీ ఎక్స్పైరీ డేట్ని ఆయన ఒక సీక్రెట్గా పెట్టాడు. అయితే ఏ యథార్థం గురించి అయితే ఈ అవిశ్వాసులకు హెచ్చరిక చేయబడిందో దానికి విముఖులైపోయారు. ఏ యథార్థం గురించి? మరణం తర్వాత రాబోయే జీవితం గురించి. ప్రతి ప్రవక్త కూడా దీని గురించి. ఎందుకంటే జీవితాన్ని ప్రసాదించేది అదే కదా. ఇదే ఉంది తాత్కాలికం. శాశ్వతమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, సముద్రంలో వేలిని నుంచి వేలికి అంటుకున్నటువంటి చుక్క నీరు మాత్రమే ప్రపంచం, సమస్త సముద్రం అంతా కూడా పరలోకము అన్నారు. కాబట్టి దాని గురించినటువంటి విముఖత ప్రజల్లో ఎందుకు ఉన్నది అంటే, అది మరులు గొలిపే మాయా ప్రపంచం, అది మాత్రమే కనబడేది కాబట్టి. మహాశిలారా,